మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఫోన్ ట్యాపింగ్ పైన నాకు గత 2018లో జరిగిన నా ఫోన్ ట్యాపింగ్ విషయం. ఇక్కడ మొన్న జరిగిన ఇన్సిడెంట్స్లో ఫోన్ ట్యాపింగ్ గురించి స్టేట్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఫోన్ ట్యాప్ చేయడం పైన కంప్లైంట్ చేస్తే మన ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి గారు మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయంలో ఏమున్న ఎవిడెన్స్లు ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, పెట్టండి ఏమైనా ఉంటే కూడా నిరూపించండి అంటున్నాడు. నా సొంత విషయమే, నేను కూడా ఇంకా కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే ఏదైనా ఒక సందర్భం రావాలి, ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైనా కూడా దానికి ఒక కారణం అనేది ఉంటుంది కనుకనే వెయిటింగ్లో ఉండము. నేను ఎప్పుడో ఇది కంప్లైంట్ చేయాలి కానీ చేసిన ఆ టైంలో ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు దీనికి ఒక మూమెంట్ వచ్చింది కనుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతున్నది. నా ఫోన్ ట్యాప్ చేయడానికి ముఖ్య కారణము జైపాల్ రెడ్డి గారు మన తెలంగాణ రావడానికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ఫోను సీఎం ఆఫీస్లో ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఆ ఫోన్ ట్యాప్ చేసేటప్పుడు నన్ను బలవంతంగా ఆ రోజుల్లో నేను చేసిన నా లైఫ్లో చేసిన తప్పు పార్టీ మారడం టీఆర్ఎస్ పార్టీలకు ఎన్నో మభ్యపెట్టి ఆ దినంలో ఇదే కేటీఆర్ సమక్షంలో గొప్ప ఫ్యామిలీ వీళ్ళది, మంచోళ్ళు, 3 సర్పంచులు చేసినారు, గొప్పలు అంటే చెప్పి పొగిడిన ఇదే శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు వారం తర్వాత నా ఫోన్ ట్యాపింగ్కి ఇట్టిండు. నన్ను అగౌరవపరుచుకుంటూ అందరి ముందు ఇంటికి పిలిచి ఇదే అమరీందర్ రాజు, రాజేశ్వర్ గౌడు, మన జెడ్పీటీసీ భర్త వీళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళందరి ముందు అవమానపరుచుకుంటూ దాంట్లో ఏం లేదు, మళ్ళీ అనవసరంగా వచ్చి నేను నా జీవితంలో తప్పు చేసినట్టని చెప్పి జైపాల్ రెడ్డి గారు నాకు ఫోన్ చేయడం వల్ల, నేను జైపాల్ రెడ్డికి ఫోన్ చేయడం వల్ల ఆయన ఫ్రెండ్ బాలవర్ధన్ రెడ్డి అంటని చెప్పి ఇక్కడ అమిస్తాపూర్లో ఉంటాడు, ఆయన గారిని కూడా మా ఇంటికి పంపించిండు. ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని చూసి సీఎం ఆఫీస్కి వెళ్ళి ఎవరో నరసింహారెడ్డి మన పార్టీలో కలిసినట్టని చెప్పి అనుమానంతోనే నా ఫోన్ ట్యాప్ చేస్తే నాకు ఎలాంటి లావాదేవీలు ఉండవు, ఎలాంటి కాంట్రాక్ట్లు ఉండవు, నాకు ఎలాంటి భూదందాలు ఉండవు. నేను సామాన్యమైన వ్యక్తిని కూడా ఫోన్ ట్యాప్ చేసి నన్ను ఇంటికి పిలిచి అది మార్నింగ్ నీకు పెద్ద కాంట్రాక్ట్ ఇస్తుందా అంటే పిలిపించి వీళ్ళందరిని పిలిచి వాళ్ళందరి ముందర అవమానం చేస్తే నాకు ఆ రోజు మానసిక క్షోభ ఇంతంత కాదు. అది అసలు పర్సనల్ మొత్తం చిన్న విషయాలు, పెద్ద విషయాలు అన్నీ మొత్తం వినిపించుకుంటా ఏదో భయపెట్టడానికి చూసిండు. దాంట్లో ఇదే లక్ష్మీకాంత్ అంటే సారంగి లక్ష్మీకాంత్ అనేది కూడా నాకు ఆ టైంలో ఫోన్ చేసిండు. ఆయనది కూడా వినిపించింది, మాకు అందరికీ వినిపించి మానసిక క్షోభ చేసిండు ఆయన. నా ఫోన్ నెంబర్ కూడా మీరు రాసుకోండి, చెప్తా. ఇది 8328521644. ఇది ఇప్పుడున్నది కాదు, ఇక అప్పుడే తీసేసినాయి ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి. 8328521644. అయితే ఇది సభ్య సమాజం తలవంచేటటువంటి చర్య. ఇది ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళే కానీ, గవర్నమెంట్ కానీ, ఏ ప్రభుత్వం ఏదైనా కూడా వీళ్ళ మీద చర్య ఎప్పుడు తీసుకుంటే తెలియదు. కానీ పబ్లిక్ సహకరించకూడదు. దీన్ని రేపు నాయకుడు అంటే చెప్పి పబ్లిక్లోకి వచ్చేటోళ్ళు ఎట్లుండాలంటే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ పిలువకూడదు, వీళ్ళని పబ్లిక్లో తిరగనియొద్దు అంటని చెప్పి మీ మీడియా ద్వారా ప్రతి మామనార్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పబ్లిక్ కానీ తెలంగాణ మొత్తం కూడా దీన్ని అనుసరించి ఇటువంటి వాళ్ళని అవాయిడ్ కాకుండా చూడాలంట. వాళ్ళని తరిమి కొట్టాలి, వీళ్ళని సమాజంకి వెళ్ళి వీళ్ళని అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళ మీద ఎవిడెన్స్లు అనేది తర్వాత కానీ ఇది 100% నాది, నేను ప్రూఫ్తోనే ఉండదు అన్నట్టు. వీళ్ళు 3 ఉన్నారు. ఆ రోజు వినిపించి తర్వాత నా బిడ్డని కూడా వినిపించింది. మళ్ళీ ఎంతో అవమానపడ్డాం మేము, ఎంతో మానసిక క్షోభకు గురైనాం మేము. ఇంత దుర్మార్గమైన చర్య కూడా ఎవరు జరగారు. మళ్ళీ ఏదో మొన్న ఒక ఇంటర్వ్యూలోనే మొన్న ఏదో ఛానల్లో చూసిన నేను, నాది ఫోన్ ట్యాప్ అయినట్లుంటే మేము చేసినట్లుంటే మా ప్రభుత్వం చేసినట్లుంటే అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, ఇవన్నీ పనికి మళ్ళీ మాట్లాడదు, ప్రూఫ్ చేయాలన్నాడు కదా. నేనే ప్రూఫ్, నేను కంప్లైంట్ చేయలేదు ఇంతవరకు, నేనే ప్రూఫ్. మీ మీడియా ద్వారా చెప్తుండే కదా. నన్ను పిలిచి ఇంటికి ఉదయం 6:30కి పిలుచుకొని వినిపించిండు. దాంట్లో ఓన్లీ జైపాల్ రెడ్డి గారితో మాట్లాడిన మాటల్ని బట్టి నా ఫోన్ ట్యాప్ చేసిండు. అనవసరంగా వచ్చిన టీఆర్ఎస్లకు దుర్మార్గులు ఏం కూడా వచ్చి నేను తప్పు చేసినట్టని చెప్పిన అంతగా తప్పితే వేరే ఏం లేదు దాంట్లో ఫోన్ ట్యాప్లో కూడా. ఇది నేను వాళ్ళు చేయడానికి కారణం ఇది. అప్పుడు నేను కంప్లైంట్ చేసిన ఎన్ని స్టేజ్లో ఎవరు లేరు. ఫోన్ మాట్లాడాలంటే కూడా వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ భయము, వాళ్ళ దౌర్జన్యము అన్నీ ఉన్నా కూడా నేను ధైర్యంగా అదే రోజు పక్కకు వచ్చేసిన పార్టీలోకి వెళ్ళి వచ్చి మళ్ళీ జెడ్పీటీసీకి నా బిడ్డని నిలబెట్టిన. అమెరికాలో జాబ్ ఉంటే కూడా విడిచిపెట్టి నేను కూడా జిద్దు మీద పట్టుదల మీద ఉన్న వాళ్ళము. మా ఇంట్లో రాజకీయ కుటుంబం అది, మేము పబ్లిక్లో ఉండేటోళ్ళము. ఉన్న పొలాలు అమ్ముకొని మేము రాజకీయం చేస్తున్నాం. కానీ ఎలాంటి కాంట్రాక్ట్లు చేసుకుంటూ అవి చేసుకుంటూ తప్పుడు పనులు ఇంతవరకు చేయలేదు కూడా మేము.
అటువంటి జిద్దుకు తీసుకొని జడ్పీటీసీకి నిలబెట్టి మేము పోరాడిన వాళ్ళం కనుక అప్పుడు మేము చెప్పినా వినరు. మాకు తెలుసు, మాకు తెలివి ఉంది కనుక ఇది ఈ టైంలో చెప్తే పబ్లిక్ పట్టించుకోరు. ఇప్పుడు సందర్భం వచ్చి చెప్తున్నాము. ఇప్పుడు ఎంతవరకు అయినా కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, నేను ఇస్తాను దీనికి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలిపించినప్పుడు రుజు సుధాకర్ రెడ్డి కావచ్చు, చాలా మంది ఎస్పీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాప్ ఇచ్చారు, వాళ్ళకి ఫోన్ ట్యాప్ అయింది కూడా తెలియదు, కానీ అయిందని చెప్పేసి కూడా ఒకటి ఇచ్చారు. కానీ నీకు ఫోన్ ట్యాపింగ్ అనేది రుజువులు ఉన్నాయి కాబట్టి మీరు ఎందుకు చేయలేదు? ఇంట్లో నుంచి ఫోన్ ట్యాప్ అయిన రుజువులు ఉన్నాయి. నేను ఆ టైంలో అందరు కంప్లైంట్ ఇచ్చే టైంలో నేను ఒక 5 days లేను నేను ఇక్కడ. నాకు కూడా వచ్చిన తర్వాత తెలిసింది ఈ సర్దుమనినట్లుండదు, దీనికి ఒక టైం అనేది వస్తుందంటని చెప్పి అన్నారు. ఇప్పుడు టైం వచ్చింది. రేపు సిట్ ముందర కూడా మా ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతున్నారు. ప్లస్ ఇంకోటి నా ఎవిడెన్స్ కూడా నేను కూడా పోయి కంప్లైంట్ ఇచ్చేస్తాను రేపు. దీని విషయంలో మాది చిన్నగా అవమానం పొందలేము మేము. అసలు ఆ రోజు మాకు ధైర్యం ఉంది, మాకు సమాజం తెలుసు కనుక బ్రతికినాం, కానీ నా ప్లేస్లో వేరే ఉంటే చనిపోతారు. అంత అవమానపరిచారు మమ్మల్ని. నన్ను పిలిచి నాకు చెప్తే వేరే ఉంటుండే. నా సహచర నాయకులు, నా పక్కన ఉండేటోళ్ళు, మా మండల్లో బయట అందరిని పిలిచి వాళ్ళందరి ముందర ఫోన్ వినిపించడం జరిగింది. ఇది చాలా అవమానమైన విషయం. దీన్ని సీరియస్గానే తీసుకుంటున్నాం. ఆయనకు ప్రూఫ్ కావాలన్నాడు కదా, ప్రూఫ్ కొరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులను తీసుకున్న తర్వాత ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అయినా వాళ్ళ లిస్టు ప్రకారమే అక్కడి నుంచి పిలుస్తున్నారు సీట్ అధికారులు మొత్తం కూడా. అందులో భాగంగానే మామూలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా పిలుపు వచ్చింది. కానీ అటువంటి సందర్భం మీకేమన్నా అక్కడి నుంచి పిలుపు వచ్చిందా? అసలు మీకు ఫోన్ ట్యాపింగ్ అయినా మీరు చెప్తున్నారు, కానీ అధికారుల లిస్టులో ఏమైనా ఉందా? అధికారులు ఫోన్ చేశారు. కంప్లైంట్ లేదు, నాది కంప్లైంట్ లేదు కనుక నేను కూడా కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు సందర్భం వచ్చింది, ఇటువంటి దుశ్చర్యలు చేయకూడదు. ఎవరైనా రేపు ఫ్యూచర్లో ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా ఎవరైనా రాజకీయం చేసి ఎట్లుండాలంటే 10 మందికి పనికొచ్చేటట్లు. ఎంతోమంది ప్రజలు ఆశ పెట్టుకొని నాయకుని ఎదురు చూస్తుంటారు, కానీ ఇంత అవమానపరిచేటటువంటి నాయకులు ఉండకూడదు. కనుకనే నేను దీనికి డిసైడ్ అయ్యి ఇప్పుడు డిసైడ్ అయ్యి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రెస్ ద్వారా తెలుపుతున్నా. రేపు దీన్ని నేను కూడా కంప్లైంట్ ఇస్తాను, నా ఫోన్ నెంబర్తో సహా ఇచ్చి. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ లిస్టు ప్రకారమే రాష్ట్రంలో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అయిందో ఆధార్తో సహా మాత్రం వాళ్ళకి మాత్రమే పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. కంప్లైంట్ చేసిన వాళ్ళదే తీసుకుంటున్నాను. నేను కంప్లైంట్ చేయలేదు, రేపు ఇస్తున్నాను. నేను నా కంప్లైంట్ చేస్తే నాకు కూడా పిలుపు వస్తుంది. అది నా చిన్న ఇష్యూ కాదు. అది సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చి నా ఫోన్ నెంబర్ పెట్టి చేయించిన అనేది నా అనుమానం. అది నేను కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది. ఆడియో ల్యాప్టాప్లో పెట్టి వినిపించింది. మేము ఆడియో తీస్తే అంత స్టేజ్ లేదు, ఎందుకంటే ఇల్లు చిలుకు పెట్టి ఇంట్లో కూర్చుని పెట్టి వినిపించింది. అప్పుడు మా దగ్గర ఆడియో లేదు. వాళ్ళ అంత ప్రూఫ్ ఉంది. వాళ్ళు కావాలొస్తే వాళ్ళు రేపు వచ్చి పలుకుతారో లేదో, ఇది కాదంటని చెప్పి వాళ్ళని చెప్పమని ఏడన్నా ఒక గుడిలో పోయి నేను నిలబడతా, వాళ్ళు కూడా వచ్చి ఇది కాదు నీ తప్పని చెప్పాను. నేను ఏ శిక్ష కానీ నేను ఓకే. ఫోన్ ట్యాప్ చేసినారు, నాకు వినిపించలేదు, మేము లేమని ఒక మాట చెప్పమను. మీకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటే అది మామూలు విషయం ఉండకపోవచ్చు అనుకుంటున్నా. చాలా బలమైనటువంటి ఇష్యూ ఉంటేనే సీఎంఓ నుంచి ఫోన్ వస్తుంది. ఏం మాట్లాడింది? ఫోన్ రాలే. జైపాల్ జైపాల్ రెడ్డి గారు ఫోను ట్యాప్ అవుతుంది ఆ టైంలో. 2018 అక్టోబర్ నెలలో. ఇది అక్టోబర్ నెలలో ఫోన్ ట్యాప్ అయ్యకుండా ఆ టైంలో నేను జైపాల్ రెడ్డి సార్ ఫోన్ చేసిన. నేను యువర్ నరసింహారెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి చేస్తున్నానని చెప్పి నాది పెట్టి దీన్ని పెట్టి నన్ను నింపేయడం జరిగింది. నాకు ఇట్లా జరిగింది అది.